మియాపూర్ భూ కుంభకోణం కేసులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో పాటు భార్య ఇంద్రాణి, కోడలు మహితా కేడల్ కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రసాద్ కుటుంబ సభ్యులు ముగ్గురిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు ల్యాండ్ స్కామ్ ప్రధాన సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాదేనని తేల్చారు. గోల్డ్ స్టోన్ కంపెనీకి చెందిన 11 మంది డైరెక్టర్లపైన కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రసాద్ చేసిన భూ ఆక్రమణలపై ఆరా తీస్తున్నారు. భూ కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే నిందితుల్ని విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని మియాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీంతో ఈ 2 పిటిషన్లపై మియాపూర్ కోర్టు విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి, మియాపూర్ భూ స్కామ్లకు సంబంధించినటువంటి నిందితులకు అటు బెయిల్ ఇస్తారా లేకపోతే కస్టడీకి అప్పగిస్తారా అనేటటువంటి దానిపై మరి కాసేపట్లో క్లారిటీకి రానుంది. ప్రస్తుతం మనం మియాపూర్ కోర్టు వద్ద ఉన్నాం. బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు మరి కాసేపట్లో ప్రారంభమవనుండగా కస్టడీకి సంబంధించినటువంటి వాదన ఆల్రెడీ పూర్తయ్యాయి. దానిపైన తీర్పు మరి కాసేపట్లో జడ్జి వెల్లడించనున్నారు. మియాపూర్ కోర్టులో 9th మెట్రోపాలిటన్ కోర్టులో ఈ వాదనలు ముగిశాయి. కస్టడీకి సంబంధించినటువంటిది ఆ 3 నిందితులను మేము విచారించాలి అని చెప్పి పోలీసులు వాళ్ళను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని చెప్పి కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి వాళ్ళను 10 రోజుల పాటు పోలీసులు అడిగినటువంటి విధంగా కస్టడీకి అప్పగిస్తారా లేకపోతే నిందితులు వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగితే ఎలాంటి తీర్పు వస్తుంది అనేటటువంటి ఉత్కంఠ నెలకొంది. అయితే పోలీసులు మాత్రం అడిగినటువంటి విధంగా కస్టడీకి అప్పగించే అవకాశాలు ఎక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొత్తము 10,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరగడం, 639 ఎకరాల భారీ స్కామ్ కావడంతో దీనిపైన ఇప్పటి వరకు నిందితులు మాత్రమే 3 మాత్రమే బయటకు వచ్చారు. అంటే తెర పైకి ఉన్నటువంటి పాత్రధారులు మాత్రం ఇప్పటిదాకా ఉన్నారు. దీని వెనుక చాలా మంది అధికారులు అవ్వచ్చు, లేకపోతే సీనియర్ ఉన్నతాధికారులు, లేకపోతే పాత ప్రభుత్వ నేతలు కూడా ఉన్నారు అనేటటువంటి కోణంలో దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని పోలీసులు కోరుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా 3 నిందితులు మాత్రమే ఈరోజు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి తెర వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరున్నారు అనే దానిపై ఆరా తీయాలి. దీనిపై విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు ఒక పిటిషన్ను దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వమని చెప్పి పోలీసులు కోరారు. మరి దానిపైన ఆల్రెడీ వాదనలు ముగిశాయి. మరి కస్టడీకి అప్పగిస్తారా, ఒకవేళ కస్టడీకి అప్పగిస్తే పోలీసులు అడిగినటువంటి విధంగా 10 రోజులు కస్టడీ ఇస్తారా అనేటటువంటి దానిపై మరి కాసేపట్లో తీర్పు వెల్లడి కానుంది. అయితే ఈ తీర్పు కూడా ఈరోజు వెల్లడిస్తారా లేదా అనే దానిపై కూడా కొద్దిమేర సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే జడ్జి వెకేషన్పై లీవ్లో ఉన్నారు. ఇన్ఛార్జ్ జడ్జి ఈ కేసును టేకప్ చేస్తున్నారు. మరి ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తీర్పునిస్తారా లేకపోతే తీర్పును వాయిదా వేస్తూ జడ్జికి అప్పగిస్తారా అనేటటువంటి దానిపై కూడా కొద్దిమేర సందేహం నెలకొంది. అయితే ఈ ఒకవేళ కస్టడీకి గనక అప్పగిస్తూ తీర్పు ఇస్తే మాత్రం వాళ్ళు ఎలాగో అప్లై చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. మరి అటు బెయిల్పై వాదనలు కూడా జరగబోవచ్చు. అంటే
కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ బేస్ చేసుకుని ఆ బెయిల్ పిటిషన్ కూడా ఆధారపడి ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ చాలా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయల స్కామ్పై దేశవ్యాప్తంగా అందరి చూపు దీనిపై పడింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. రిటైర్డ్ అధికారులు లేకపోతే సీనియర్ IAS అధికారులు హస్తం కూడా ఇందులో ఉంది అనేటటువంటి దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కస్టడీకి ఎక్కువ స్థాయిలో మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి దీనిపై ఏం జరుగుతుంది అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. మరి ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జడ్జి రోజు దాన్ని తీర్పిస్తారా లేకపోతే బెయిల్పై వాదనలు కూడా ప్రారంభం అవుతాయనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. పోయి ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం పోలీసులు కోరినటువంటి విధంగా 10 రోజుల కస్టడీకి మాత్రం ఇవ్వకపోవచ్చు, 5 లేదా 3 రోజులు ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవి. వికారాబాద్లో అవినీతి అధికారినిపై ఫిర్యాదు చేసినందుకు ఓ యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎరువుల షాప్ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్ నీరజ దగ్గరకు వెళ్లిన కన్నారెడ్డికి అనుకోని అనుభవాలు ఎదురయ్యాయి. ఎరువుల షాపునకు పర్మిషన్ రాకపోగా నీరజ పుణ్యమాని కిడ్నీ మాత్రం ఫెయిల్ అయింది. ఎరువుల షాపు పర్మిషన్ కోసం వచ్చిన కన్నారెడ్డిని రేపు మాపు అంటూ తిప్పుకున్న ఆఫీసర్ నీరజ చివరకు 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కన్నారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఏసీబీ ఆధారాలు అడగడంతో ఓ కెమెరా తీసుకుని మళ్లీ ఆఫీసర్ నీరజ దగ్గరకు వెళ్లాడు. కన్నారెడ్డి దగ్గర కెమెరా కనిపెట్టిన నీరజ తన భర్తను పిలిచి అతన్ని కొట్టించింది. పైగా వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కన్నారెడ్డిపై రివర్స్ కేసు పెట్టింది. ఆఫీసర్ నీరజ కేసుతో రెచ్చిపోయిన పోలీసులు కన్నారెడ్డిని జైల్లో పెట్టి తీవ్రంగా కొట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలతో పాటు 3 రోజుల పాటు వాడిన పెయిన్ కిల్లర్స్ కూడా కన్నారెడ్డి కిడ్నీని దెబ్బతీశాయని డాక్టర్లు చెబుతున్నారు. దెబ్బలు ఎక్కడా బయటకు కనిపించకపోయినా లోపల గాయాలు మాత్రం చాలా చోట్ల కనిపిస్తున్నాయని చెప్పారు డాక్టర్. కొట్టడం ఒక రీజను, స్ట్రెస్ ఒక రీజను, అతను నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వాడాడు 3 days. దానివల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ మీద కొంచెం డ్యామేజ్ అనేది ఉంటుంది. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ దాదాపుగా తగ్గిపోయింది. ఇప్పుడు 2 సార్లు డయాలసిస్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా డయాలసిస్ చేయడానికి అవకాశం పట్టవచ్చు. పూర్తిగా కోలుకోవడానికి ఒక 10 నుంచి 15 రోజులు పడుతుంది. అంటే ఏంటి సార్, ఇంకా బాడీలో ఎక్కడెక్కడ అతనికి దెబ్బలు ఉన్నాయి ఏంటి? యాక్చువల్గా ఇవి బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి. మనకు ఎక్స్టర్నల్గా చూడడానికి ఎక్కడ స్టిక్తో కొట్టినట్టుగా మార్క్స్ అయితే లేవు, కాకపోతే బ్లంట్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. బాడీలో బ్లంట్ ఇంజరీస్ ఆల్మోస్ట్ దాదాపుగా చాలా చోట్ల ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.